ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మిత్ర పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మనీషా కృష్ణాష్టమి పండుగ రోజు ఏకంగా దీపావళి పండుగని సెలబ్రేషన్ చేసుకుంటూ క్రాకర్స్ కాలుస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరోపక్క అరవింద అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ లక్ష్మి పరిస్థితి చేజారిపోతుంది. నీ జీవితంలో నువ్వు చిరంజీవిగా లక్ష్మి సౌభాగ్యవతిగా ఉండాలి తప్ప నీ పక్కన సవతి రావటం ఏంటమ్మా, ఇప్పుడే వెళ్ళి నేను మిత్రకు నిజం చెప్పేస్తాను అని అనగానే అత్తయ్య గారు, ఇప్పటికే నేను ఆయన దృష్టిలో ఒక పెద్ద మోసగత్తని అయిపోయాను. అది మనందరికీ అబద్ధం, కానీ ఆయనకు నిజం. ఆయన భార్య పెద్ద మోసగత్తి అని ఫీల్ అవుతున్నాడు. నేను ఆయనకి వెన్నుపోటు పొడిచాను అని అనుకుంటున్నారు. అవును మిత్ర గారు, అదంతా అబద్ధం. నేనే ఇప్పుడు సంయుక్తలా వచ్చాను. మిమ్మల్ని ఇంకా మోసం చేశాను. నేను లక్ష్మిని, సంయుక్త కాదు. ఇంతకాలం మీ దగ్గర నేను నటించాను. మిమ్మల్ని ఇంకా మోసం చేస్తూనే వచ్చాను ఇప్పటిదాకా అని చెప్పమంటారా? అప్పుడు నా భర్త దృష్టిలో నేను నిజంగానే పెద్ద మోసగత్తని అవుతాను కదా అత్తయ్య గారు. ఏమని చెప్పను? కాబట్టి ఈ సమస్యను పరిష్కారం నేనే వెతుక్కుంటాను. దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటూ లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా స్కూల్లో టీచర్ వచ్చేసేసి ఇక జున్నుతోటి మాట్లాడి ఇక వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తుంది. మీరు జున్ను వాళ్ళ మదరే కదా, అర్జెంటుగా మీరు స్కూల్కి రండి అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని అనగానే అర్జున్ గారు, నాకు చాలా భయం వేస్తుంది అర్జున్ గారు. జున్ను స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు. అర్జెంటుగా మీరు స్కూల్కి రావాలి అంటున్నారు. నాకు ఎందుకనో చాలా భయంగా ఉంది. ఎప్పుడు కూడా జున్ను గురించి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. అటువంటిది ఇప్పుడు ఏకంగా ప్రిన్సిపాల్ గారి ఫోన్ చేశారు. నాకు చాలా భయంగా ఉంది అని అనగానే కంగారు పడదు లక్ష్మి. మన జున్ను క్రమశిక్షణలో కానీ, చదువులో కానీ, గేమ్స్లో కానీ ఆల్రౌండర్, మిస్టర్ పర్ఫెక్ట్. వాడు ఏ తప్పు చేయడు. నువ్వేమీ కంగారు పడద్దు. మనం స్కూల్కి వెళ్దాం పదా అని చెప్పేసేసి ఇద్దరు స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉంటారా. ఈ లోపల ప్రిన్సిపల్ వచ్చి, మా మనీషా మేడం గారు, మీరు చెప్పినట్టే చెప్పానండి. జున్ను వాళ్ళ మదర్ ఇప్పుడు రాబోతున్నారండి అని అనగానే వెరీ గుడ్ అని మనీషా అంటూ ఉంటుంది. ఆంటీ, ఇప్పటిదాకా ఉన్న మన అనుమానం నివృత్తి అయిపోతుందంటీ. ఈ జున్నుగాడి మదర్ లక్ష్మీనా లేకపోతే మరో ఆవిడ ఇంకాసేపట్లో తెలియబోతుందా ఆంటీ అని అనగానే అవును లక్ష్మి, అవును మనీషా, ఈ లక్ష్మీనా కాదానా, లక్ష్మికి పుట్టిన కవల పిల్లల్లో ఒకటి లక్కీ అయితే మరొకటి జున్ను గాడైనా, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. నిజంగా మన ప్లాన్లు ఒకటికొకటి భలే సక్సెస్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే ఆంటీ, నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పేసి మనీషా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక స్కూల్ ముందు కారు ఆగుతుంది. అర్జున్ కారు దిగంగానే లక్ష్మి, ఎందుకంత కంగారు పడుతున్నావు? అక్కడ ఏం జరగదని నేను చెప్తున్నాను కదా, పద వెళ్దాం అని చెప్పేసి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు. వెళ్ళేసరికి ప్రిన్సిపల్ గారు కోపంతో వెనక్కి తిరిగి సీట్లో కూర్చుండటంతో, నమస్కారం మేడం, నేను జున్ను వాళ్ళ మదర్ని మేడం, నాకు కాల్ చేశారు కదా, అర్జెంటుగా రమ్మని చెప్పేసి. ఏమైంది మేడం అని చెప్పేసి అనగానే ఓ జున్ను వాళ్ళ మదర్ మీరేనా, ఇంతకీ మీ పేరేంటి అని చెప్పేసి ముందుకు తిరక్కోకుండా వెనక్కి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ప్రిన్సిపల్ గారు. అయితే ఇక మన లక్ష్మి, నా పేరు లక్ష్మి అండి, నా కొడుకు జున్ను అని చెప్పి అనగానే అవునా, అయితే మరి ఇక జున్ను ఫాదర్ పేరేంటి అని చెప్పేసి అంటూ ఉండగా లక్ష్మి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. ఇక వెంటనే అర్జున్, ఎందుకు కంగారు పడుతున్నావు, నిజమేంటో చెప్పేసాయి అని చెప్పేసి అంటూ ఉండగా మనీషా ఒక్కసారిగా ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్న లక్ష్మికి షాక్ ఇస్తుంది. మనీషా ఒక్కసారిగా ముందుకు తిరిగి, ఏంటి లక్ష్మి, నన్ను చూసి స్టన్ అయ్యావా? ఇంతకాలం సంయుక్తలాగా నటించావు, ఇప్పుడు జున్నుగాడి మదర్గా దొరికిపోయావు అని చెప్పేసి ఇక మనీషా అంటూ ఉంటుంది. ఈ లోపల డోర్ ఓపెన్ చేసుకొని దేవయాని కూడా అక్కడికైతే వచ్చేస్తుంది. చూడు లక్ష్మి, నువ్వు లక్ష్మివి అయినా, జున్ను మదర్వి అయినా, సంయుక్తవైనా, ఏదేమైనా కూడా నీ కళ్ళ ముందు నీ భర్త, అది నా లవర్, నా మిత్రానందన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. నువ్వు లక్ష్మిలా వచ్చినా మిత్ర నన్ను ఇక నిన్ను నమ్మే పరిస్థితే లేదు. నువ్వు సంయుక్తలా వచ్చి మమ్మల్ని చూసి కుళ్ళి చావటం తప్ప ఇక నీ దృష్టిలో నీ జీవితంలో మరి ఎటువంటిది లేదు. ఇక నీ జీవితం ఇక్కడితో అయిపోయినట్టే. నువ్వు సంయుక్తలా కంటిన్యూ చేస్తావో, లక్ష్మిలా పడి చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసేసి ఇక నీ కళ్ళ ముందే నేను మిత్ర చేత తాళి కట్టించుకోబోతున్నాను అని అనటంతో ఇక వెంటనే లక్ష్మికి కూడా కోపం వస్తుంది. అది చూద్దాం మనీషా,
అది చూద్దాం అని చెప్పేసి అనగానే, ఏంటి బెదిరిస్తున్నావా అని అనగానే, నీలాంటి బెదిరింపులకు ఎవడు నమ్ముతాడు, నీలాంటి బెదిరింపులకు ఎవడు భయపడతాడు, నువ్వు ఏంటో నేనేంటో అందరికీ తెలుసు, దేవుడు అనేవాడు ఉన్నాడు, మంచోళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది, నాలాంటి వాళ్లకు దేవుడు అన్యాయం చేయడు అని అనగానే, దేవుడు రాముడు అనుకుంటూనే మిత్ర జీవితంలో నుంచి 7 ఏళ్ళు నువ్వు దూరం అయిపోయావు. నీకు ఒక విషయం చెప్పమంటావా, నువ్వు ఇంకా ఇంకా మిత్ర భార్య అనుకొని ఈ మెళ్ళో తాలిబొట్టు వేసుకుంటున్నావేంటమ్మా, కమాన్ తీసేసేయ్, నువ్వు మిత్రతో పక్కన లేవు, అసలు మీ ఇద్దరికి భార్యాభర్తల బంధమే లేదు, మిత్ర దృష్టిలో నువ్వు చచ్చావనుకుంటున్నాడు, అసలు 7 ఏళ్ళు మీరిద్దరూ దూరంగా ఉన్నారు కాబట్టి అసలు నువ్వు బతికి ఉన్నా చచ్చినా అసలు మీ ఇద్దరికి భార్యాభర్తల బంధం అనేదే లేదు, అసలు ఇద్దరికి విడాకులు కూడా వచ్చేయవచ్చు తెలుసా, కాబట్టి ఈ తాళిబొట్టు తీసేయ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి మనీష చంప పగల కొడుతుంది. నీకు ఇటువంటి విలువలు తెలిస్తే అసలు పరాయి మరొక ఆడదాని జీవితంలోకి నువ్వు రానే రావు, నీకు ఇటువంటివన్నీ తెలియదు కాబట్టే ఇక పెళ్ళైపోయి ఒక తండ్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ అనుకుంటా, అందులో నువ్వు నెంబర్ 1. చూడు మనీషా, నువ్వు విల్లవీరిగిపోతున్నావు కదా, మిత్రుని పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా రకంగా చేసుకుంటావో నేను చూస్తాను, నీ పక్కనే నేను సంయుక్తలా ఉంటూనే ఉంటాను, చూస్తూ ఉంటూ అని చెప్పేసి ఒకరికి ఒకరు ఛాలెంజ్ అయితే చేసుకుంటారు. ఇక మనీష అలానే దేవయాని వాళ్ళు ఇద్దరూ అక్కడి నుంచి ఛాలెంజ్లు చేసుకొని వెళ్ళిపోతారు కదా. అయితే ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ప్రిన్సిపల్ గారు వస్తారు. ప్రిన్సిపల్ గారు రాగానే, ఏంటి దీనికోసమే మీరు పిలిచారా అని అనగానే, లేదు మేడం, ఎప్పటి నుంచో పెండింగ్లో ఒక వర్క్ ఆగిపోయింది, ఫాదర్ నేమ్లో ఏమీ రాయలేదు, ఫాదర్ నేమ్ ఎవరు మాకు తెలియాలి కదా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు, ఇలా ఎంతకాలం లక్ష్మి, ఎంతకాలం భయపడతావు, మనీషా లాంటి వాళ్ళ కొమ్ములు విరవాలి అంటే నువ్వు అడుగు ధైర్యంగా ముందుకు వెయ్యాలి, ఎప్పటికైనా నిజం తెలుస్తుంది, ఇదిగోండి జున్ను మదర్ పేరు లక్ష్మి, జున్ను ఫాదర్ పేరు మిత్రానందన్ అని చెప్పేసి అనగానే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది, మీకు అవసరమైతే ఇంపార్టెంట్ అయితే మాత్రమే పిలవండి, ఇది 100 మంది పిల్లలు చదువుకుంటున్న స్కూల్, పిల్లలకి కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఈ స్కూల్కి రావాలి, అంతేకాని కక్షలు ప్రతీకాలు తీర్చుకుంటామని వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తే ఇది స్కూల్ అవ్వదు, పోలీస్ స్టేషన్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి లక్ష్మి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేస్తుంది కదా. ఇక వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసి లక్ష్మి అర్జున్ ఇంటికైతే వచ్చేస్తారు. అయితే ఇక ఇదిలా ఉండగా ప్రిన్సిపల్ గారు అప్పుడే బయటకైతే వెళ్తారు. ఇక జున్ను, అమ్మ వచ్చింది, టీచర్తో మాట్లాడారు, ఇంతకీ నా ఫాదర్ నేమ్ ఏంటి అని అడిగారు, అమ్మను కూడా అదే అడుగుంటారు, మరి అమ్మే నా ఫాదర్ పేరు చెప్పే ఉంటుంది కదా, ఎప్పుడూ కూడా అసలు నాన్నెవరు, నాన్న ఎలా ఉంటాడు, నాన్న ఎక్కడుంటాడు, నాన్న పేరేంటి అని అమ్మను అడిగిందే లేదు, అమ్మ బాధపడుతుందేమోనని చెప్పేసి, కానీ ఇప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్ గారికైనా అమ్మ ఆన్సర్ చెప్పుంటుంది కదా, ఇంతకీ నాకు పేరెంట్స్ లిస్ట్లో మా నాన్న పేరు ఏం రాశారో చెక్ చేస్తాను అని అక్కడే పైన ఫైల్ ఉండటంతో జున్ను ప్రిన్సిపల్ గారు లేకపోవడంతో ఫైల్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక జున్ను అని పేరు ఉండటంతో లక్ష్మి మదర్, ఫాదర్ నేమ్ మిత్రానందన్ అని చెప్పేసి ఉండటంతో మన జున్ను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా ఫాదర్ మిత్రానందనా అని చెప్పేసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇంతకాలం నేను నా ఫాదర్తోనే గొడవ పడుతున్నానా, అమ్మ ఆ ఇంటికి సంయుక్తల ఆంటీలాగా వెళ్ళి ప్రాబ్లమ్స్ తీర్చాలి అని అనిందా, నేను ఇక లక్కీ సొంత అన్నా చెల్లెలమ్మా, అక్క తమ్ముళ్ళమా అని చెప్పేసేసి ఇక జున్ను చాలా ఎమోషనల్ అయిపోతాడు. అమ్మ నా దగ్గర ఈ విషయం దాచిపెట్టింది, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, కానీ అమ్మకు నా నాన్న మిత్రానందనేనమ్మా అని నేను అడగను, అసలు అమ్మ ఏం చేయాలనుకుంటుంది, మా నాన్న మిత్ర అయినప్పటికీ కూడా ఎందుకు నా దగ్గర ఈ విషయాలన్నీ అమ్మ దాచిపెట్టింది, ఇవన్నీ నేను తెలుసుకొని తీరుతాను అని చెప్పేసేసి జున్నుగాడు కూడా ఇక అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తాడు. ఇక వెంటనే అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు, లక్ష్మి ఈ విషయంలో నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యాలి లక్ష్మి అని చెప్పేసి అనగానే, ఈ పెళ్ళిని ఆపుతాను అంటున్నావు, ఎలా ఆపుతావో నాకైతే అర్థం కావటం లేదు, మనీషా చూస్తే రెచ్చిపోతుంది అని అనగానే, నాకు నమ్మకం ఉంది అర్జున్ గారు, నాకు నమ్మకం ఉంది, ఈ పెళ్ళి ఆపుతాను, ఏదో రకమైన కారణం వస్తుంది అని ఇక వెంటనే సంయుక్తల రెడీ అయ్యి లోపల ఇంటికైతే వెళ్తుంది. ఈ లోపల దేవయాని వాళ్ళు రా 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 సంయుక్త, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని అనగానే,
అదేంటంటీ మీరందరూ నా కోసం వెయిట్ చేయడం ఏంటి అని అనగానే, అంటే నువ్వు అమెరికాలో పుట్టి పెరిగావు కదా, నీకు వివాహ బంధాలు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుపుతామో అవన్నీ నువ్వు చూడలేదు కదా, అందుకోసమే అసలు ఫస్ట్ పంతులు గారిని పిలిపించిన కానించి పెళ్లి తంతు ఎలా జరుగుతుందో నీకు కంటికి కనిపించేటట్టు చూపిద్దామని నీ గురించే వెయిట్ చేస్తున్నాం. పంతులు గారు కూడా వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం పంతులు గారు, ఇక మా సంయుక్త కూడా వచ్చేసింది. మా మిత్రకి మా మనీషాకి మంచి ముహూర్తం చేసి డేట్ ఫిక్స్ చేసేయండి అని చెప్పేసి అనగానే, అలాగే అని చెప్పేసి పంతులు గారు, ఇక మిత్ర అక్కడే ఉంటాడు, మన లక్ష్మి అక్కడే ఉంటుంది, కుటుంబం మొత్తం అక్కడే ఉండగా ఇక మనీషాకి అలానే ఇక మిత్రకు పెళ్లి డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఇంకో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా, లేకపోతే మళ్ళీ 3 నెలల తర్వాతే ఉన్నాయి అని అనగానే, వారం రోజుల్లో ఉన్న ముహూర్తాన్ని డేట్నే ఫిక్స్ చేయండి అని దేవయాని చెప్తూ ఉంటుంది. అది కాదు దేవయాని, వారం రోజుల్లో పెళ్ళి అంటే అని చెప్పేసి అరవింద్ అనగానే, అదేంటక్క, మనం నందన్ ఫ్యామిలీ చిటికి వేస్తే అన్ని ఏర్పాట్లు చేసుకోగలం, అటువంటిది వారం రోజుల్లో పెళ్లి జరగదా, నేను చూసుకుంటాను కదా అంతా కూడా. పంతులు గారు మీరు అదే ముహూర్తాన్ని ఖాయం చేసేయండి, ఇక ఈ మధ్యలో ఎంగేజ్మెంట్లు ఇవన్నీ లేదు, డైరెక్ట్గా పెళ్ళికే వెళ్ళిపోవాలి, కాబట్టి పెళ్లి షాపింగ్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి దేవయాని మనీషా అయితే చెప్తూ ఉంటారు. ఇక వెంటనే మనీషా సంయుక్త ఎదురుగానే, మిత్ర ఇంకో వారం రోజుల్లో మనిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం మిత్ర, వారం రోజుల్లో భార్యాభర్తలం అవుతున్నామేమో, కానీ ఎప్పుడో నేను నువ్వే నా భర్తవి అని చెప్పేసేసి నా మనసు నిండా నిన్నే అంటి పెట్టుకున్నాను, కాకపోతే అది అఫీషియల్గా ఇప్పుడు నిజమవుతుంది, ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది మిత్ర అని చెప్పేసేసి కావాలని లక్ష్మి చూస్తూ ఉండగానే మిత్ర దగ్గరికి వెళ్ళి గట్టిగా హాక్ చేసుకొని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఇక మన లక్ష్మికి చాలా కోపం వచ్చేసేసి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఏంటక్క ఇలా ఎవరికీ కనబడుకోకుండా కన్నీళ్లు కాచుకుంటూ ఉంటే అయిపోతుందా, అంతే తప్ప ఇక నువ్వేం చేయాలనుకోవటం లేదా అని అనగానే, ఎందుకు అనుకోవటం లేదు జాను, కాకపోతే నా చేతికి ఎటువంటి ఆసరా చిక్కటం లేదు, ఏదో ఒక చిన్న విషయం నాకు చిక్కాలి, ఇక మిత్రగారు మనీషాను చీకొట్టేటట్టు చేస్తాను అని చెప్పేసి మన లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా అనుకుంటున్న లక్ష్మికి మనీషా గురించి మరో అతిపెద్ద నిజం తెలియబోతుంది. మనీషా వెనక జరిగిన ఒక విషయం తెలిసి రావడంతో ఈ పెళ్లిని ఆపటానికి మంచి ఒక ఆధారం అయితే దొరకబోతుంది. మరి లక్ష్మి మనీషాని ఏ రకంగా చీకొట్టబొట్టించబోతుంది మిత్ర చేత. ఇక మిత్ర మనీషాని పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతాడా, లేకపోతే సంయుక్తను కూడా పెళ్లి చేసుకోవాలని అరవింద వారు చెప్పడంతో లక్ష్మి చనిపోయిందన్న పక్కన పెట్టేసేసి సంయుక్తను పెళ్లి చేసుకోబోతున్నాడా అనేది తెలుసుకోబోతున్నాం. మరోపక్క లక్కీ వెళ్ళి జున్ను మా డాడీ నాకు కనీసం ఒక్క మాట కూడా అడగకుండా ఆ మనీషా ఆంటీని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, నాకు మనీషా ఆంటీ అంటే ఇష్టం లేదు, అసలు మనీషాని అమ్మ అని పిలవటం కూడా ఇష్టం లేదు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, కానీ నాన్న నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు జున్ను అని అనగానే, అవును లక్కీ, అసలు ఈ పెళ్లి జరగకూడదు, ఎందుకంటే మన అమ్మా నాన్నలు మన మధ్యలోనే ఉన్నారు కాబట్టి మనం ఈ పెళ్ళిని ఆపాలి అని మనసులో అనుకుంటూ, అవును మన ఇద్దరం కలిసి ఈ పెళ్ళిని ఏదో రకంగా ఆపాలి అని పిల్లలు కూడా ప్లాన్ చేస్తారు. మరి పిల్లలు మనీషా గురించి ఏ నిజం తెలుసుకోబోతున్నారు, పిల్లల ద్వారా లక్ష్మికి నిజం తెలిసి ఆ నిజం ద్వారా లక్ష్మి పెళ్ళి ముందు ఏ రకంగా ఆపబోతుంది, మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం